చాలా సంతోషం. స్టార్ట్ చేయమంటారా మేడం? ఓకే. స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి శతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు బద్రి అండి. నేను అనకాపల్లి మాది. 2009లో ఒక రామారెడ్డి గారి ద్వారాగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ఒక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన 20 రోజులకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గింది. అక్కడి నుంచి నా స్పిరిచువల్ జర్నీ ఇంకాస్త ముందుకు వెళ్ళడం, సాధన మొట్టమొదటి రోజే నేను ధ్యానం చేసిన మొదటి రోజే నేను శాకాహారిగా మారడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా శాకాహారులుగా, ధ్యానులుగా ఇంచుమించుగా ఒక 25-30 మెంబర్స్ శాకాహారులుగా మారి ధ్యానులుగా మారడం జరిగింది. ఎస్పెషల్లీ మా పిల్లలిద్దరూ కూడా చిన్న బాబుకి మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు పెద్ద బాబుకి 2.5 ఇయర్, 3 ఇయర్స్, చిన్న బాబుకి 1 ఇయర్. వాళ్ళిద్దరూ కూడా వెజిటేరియన్స్ పై భక్తిగా అవడం, మా మిస్సెస్ నేను కూడా ధ్యానం కంటిన్యూ చేయడం. యాక్చువల్గా మా మిస్సెస్ కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అవన్నీ కూడా 40 రోజుల్లోనే ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంగా తయారవడం జరిగింది. ఇలా ధ్యానంలోకి వచ్చిన 3 నెలలకే నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. అంటే పత్రి సార్ చెప్పినటువంటి ధ్యానంలో ఏం తెలిస్తే అది చెప్పాలి అని సార్ ఏదైతే మనకు తెలియపరిచారో దాన్ని నేను వెంటనే తెలుసుకొని, నాకు తెలిసిన ఆ ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని అందరికీ తెలియపరచడం, ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్తుండేవాడిని. అలాంటి టైంలో మా ఇంటి ముందే ఒక సెంటర్ పెట్టే ఒక గొప్ప అవకాశం ఒక మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వచ్చింది. ఏంటంటే మా ఇంటి అందరికీ ధ్యానం చెప్తున్న టైంలో మా ఇంటి ఎదురుగుండా 3rd ఫ్లోర్‌లో ఉన్న ఒక ఆమెకి ఒక పెద్ద హెల్త్ ఇష్యూ అన్నమాట. అందరూకి నేను చెప్తుంటే ఆవిడ నన్ను పిలిచి ఆవిడ సమస్య చెప్పారు. చాలా పెద్ద హెల్త్ ఇష్యూ యాక్చువల్‌గా ఆవిడకి. ఆ హెల్త్ ఇష్యూ ఏంటంటే యాక్చువల్‌గా హార్ట్ బైపాస్ సర్జరీ ఆల్రెడీ ఇంచుమించుగా 18 ఇయర్స్ బ్యాకే బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాబ్లమ్ రిపీట్ అయింది ఆవిడకి. వెంటనే దాంతో పాటు టీబీ అటాక్ అవ్వడం, అదే విధంగా లేడీస్ ప్రాబ్లము, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లము, చాలా హెల్త్ ఇష్యూస్ ఆవిడకి ఉన్నాయి. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే అప్పటికే నేను 3-4 మంత్స్ అయింది ధ్యానంలోకి వచ్చి. ఈ ధ్యానము ద్వారా పత్రిజీ చెప్పిన సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వసుఖప్రదాయిని అనే ఏదైతే ఉన్నాయో అది నేను తెలుసుకొని నాకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను. కానీ ఎంత పెద్ద ఇష్యూ నుంచి ఎలా అనే ఒక ప్రశ్న వచ్చినప్పటికీ కూడా ఆవిడకి నేను బ్రతుకుతానా అనే ప్రశ్నకి నేను ఖచ్చితంగా మీరు బ్రతుకుతారని చెప్పి ఆవిడని ఇమ్మీడియట్‌గా అక్కడే ధ్యానంలో కూర్చోబెట్టడం. ఆవిడ పొజిషన్ ఏంటంటే పూర్తిగా బెడ్ మీద ఉంది. డాక్టర్స్ 6 మంత్స్‌లో చనిపోద్దని చెప్పారు. అంత సివియర్ కంప్లెయింట్ ఉన్న ఆమెని నేను పూర్తిగా పాజిటివ్ కార్నర్‌లో ఆవిడతో కూర్చొని ఒక 1 అవర్ ధ్యానం చేయటము. ఒక గంటలోనే ఏ ఆలోచన లేని స్థితిలో ఆవిడ ఉండడం గమనించాను. వెంటనే ఈ మేడం ఖచ్చితంగా ఈ మార్గంలో అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా హెల్త్ నుంచి బయటకొస్తుందనే విషయం నేను తెలుసుకొని, రోజు ఆమెకెళ్ళి ధ్యానం చెప్పడం. అనతి కాలంలోనే రోజుకి 4, 5 గంటలు, 6 గంటల ధ్యానంకి వెళ్ళిపోయారామె. చాలా అద్భుతం ధ్యానం. గంటల సాధనతో ఆవిడకి ఫస్ట్ రిలీఫ్ అయినది టీబీ. టీబీ అనే దాని నుంచి ఆవిడ 1 వీక్‌లో చాలా రికవర్ అయిపోయింది. డాక్టర్ గారు అక్కడ టెస్ట్ చేసి టీబీ అనేది తగ్గించుకుందని చెప్పడము. ఇవన్నీ చాలా హ్యాపీ ఫీల్ అయిందామె. అలా కంటిన్యూ 15 డేస్ అయ్యేసరికల్లా పౌర్ణమి రావడం. పౌర్ణమి రోజు ఆమెతో నేను ఒక 1 అవర్, 1 ½ అవర్ ధ్యానం చేసి వచ్చేసాను. పౌర్ణమి రాత్రంతా దాదాపుగా 8 అవర్స్ ఆవిడ ఏకధాటిగా ధ్యానంలో కూర్చుండిపోయారు. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికల్లా ఆవిడ కూర్చొనే ధ్యానంలో ఉంది.
వెంటనే ఆమె హస్బెండ్ ఇమ్మీడియేట్‌గా మీరు రండి. ఆహ్, ఆమెకి ఏం జరిగిందో తెలియట్లేదని ఆయన చెప్పడం. వెంటనే వెళ్లి తట్టి లేపితే ఆవిడ 1 అవర్ ధ్యానం చేశానన్నట్లుగా ఫీల్ అయింది. కానీ ఏకధాటిగా 8 అవర్స్ ధ్యానం చేశారు. అక్కడ ఆవిడకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ ధ్యానంలో ఏంటంటే, పత్రిజీ అనే సార్ ఆమెకి తెలీదు. ఒక బుక్‌లో ఆమెకు చూపించాను. ఆయనే ధ్యానంలో ఆమెకు కనిపించటము. అదే విధంగా ఒక తెల్లటి పాము తన శరీరంలోంచి బయటికెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా పౌర్ణమి రోజుల్లో ఎవరైతే గంటలు గంటలు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆహ్, సమస్యకి గల కారణం తెలుసుకోవడం అయితేనేమి, అదే విధంగా సమస్య నుంచి బయటకి పడడం అయితేనేమి జరుగుతుందనే విషయం ప్రాక్టికల్‌గా నేను ఆవిడ విషయంలో చూసాను. వెంటనే ఆవిడకి చాలా పెద్ద హీలింగ్ అయితే జరిగింది. హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకుంటే, ఆ కిడ్నీ సమస్య గాని, లేడీస్ ప్రాబ్లమ్ గాని తగ్గడం అనేది జరిగింది. చాలా అద్భుతం అనిపించింది. వెంటనే ఆమె ఇల్లే ఒక సెంటర్‌గా మార్చాలనే నిర్ణయంకొచ్చి, అక్కడే మొట్టమొదటి ధ్యాన ఆరోగ్య కేంద్రం అనేది పెట్టడం జరిగింది. ఈరోజు అది డాక్టర్ జీకే గారు స్థాపించిన ధ్యానారోగ్య కేంద్రం ఇప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్‌గా మారడం అనేది జరిగింది. అక్కడ ఇంకా ఆమె రోజుల తరబడి గంటల గంటల సాధనతో స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం తీసుకోవడంతో 6 నెలల్లోనే ఆమెకి ఆహ్, ఏదైతే బైపాస్ సర్జరీ అని చెప్పామో దాని నుంచి ఆవిడ బయటపడడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆవిడ చాలా హెల్తీగా ఉన్నారు. అదొక నా జీవితంలో ఒక మార్పుకి ఆధ్యాత్మికంగా ఇంకాస్త నేను ముందుకు వెళ్ళడానికి ఆమె ఎక్స్‌పీరియన్స్ ఒక భాగమైతే అక్కడి నుంచి నేను ఇంకాస్త ప్రచారంలోకి వెళ్ళడము, ధ్యానం మా మా ఇంట్లోకొచ్చేసరికల్లా ఎప్పుడు మెడిసిను, హాస్పిటల్స్ తిరిగే మా ఫ్యామిలీ మా పిల్లలకి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్, ఫీవర్ అని చెప్పుకొని తిరిగే మాకు సడెన్‌గా ఈ 40 డేస్ మెడిటేషన్‌తో పూర్తిగా నో డాక్టర్, నో మెడిసిన్ అనే స్థాయికి మేము వెళ్ళిపోయి, అసలు హాస్పిటల్ అనేది మర్చిపోయాము. అలాంటి ప్రతి క్లాస్‌లో కూడా ఆహ్, మందులు లేవు, హాస్పిటల్ లేదని చెప్తున్న మాకు, అలాగే ఒక 3 ½ ఇయర్ జరిగింది. అలాంటి టైంలో 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఒక సడెన్‌గా మా చిన్న బాబు విషయంలో ఒక పెద్ద హెల్త్ ఇష్యూ రావడం జరిగింది. అపెండోసైటిస్ అన్నమాట. 24 గంటల నొప్పి. వెంటనే యాక్చువల్లీ నేను అప్పటికే ఆహ్, ఎక్కడ క్లాసులున్నా క్లాసులకు వెళ్ళడము, నాకు తెలిసిన ధ్యాన ప్రచారం చేయడము, శాకాహార ర్యాలీల్లో ఉండడము, కంటిన్యూ నా ప్రాపంచికమైన జీవితాన్ని జీవిస్తూ అదే విధంగా ప్యారలెల్‌గా నాకున్న టైంని ఆధ్యాత్మికత వైపు పెట్టడం అనేది చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్న టైంలో ఒక కుదుపు లాంటి సంఘటన బాబు హెల్త్ సార్ వాయిస్ రావట్లేదు. సారీ, నా వాయిస్ వినపట్లేదండి. నా వాయిస్ వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఓకే ఇప్పుడు సార్. మాట్లాడు. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్. సార్. ఇప్పుడు ఓకే. ఓకేనా సార్? ఓకే. థాంక్ యూ. అవును. ఆహ్, అప్పటినుంచి అసలు ఆశ్చర్యపోయి ఆహ్, మా స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో సీనియర్ స్పిరిచ్యువల్ కౌన్సిలర్ అయిన శ్రీదేవి మేడంతో మాట్లాడడం. మేడం ఎలాగంటే వెంటనే ముందు ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళు బాబుని జాయిన్ చేయించమని చెప్పడం జరిగింది. వెంటనే బాబుని హాస్పిటల్‌కి జాయిన్ చేశాము. అంటే నేను అంతవరకు ఇంక ఎలాంటి సీరియస్ ఎఫెక్షన్ అయినా హాస్పిటల్‌కి వెళ్ళక్కర్లేదనుకునే నేను హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ కూడా ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలనేది నేను చాలా ప్రాక్టికల్‌గా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే పొందాను. నా నా పని ముందు ఇమ్మీడియేట్‌గా ఆ టైంలో బాబుని హాస్పిటల్ జాయిన్ చేసి డాక్టర్ గారు చెక్ చేసి స్కాన్ తీసి బాబుకి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. సరే దానికి తగ్గ మనీ అది రెడీ చేసుకోవడం. ఒక అప్పటికి ఇదంతా జరిగి 10 ఇయర్స్ అయిందండి. 25,000 అని చెప్పడం జరిగింది. ఆ మనీ అది ఫ్రెండ్స్‌ని అడిగి రెడీ చేసుకొని టైంలో వెంటనే డాక్టర్ గారొచ్చి మీరు ఆహ్, నైట్ అంతా అబ్జర్వే‌లో ఉంచుదాము. మార్నింగ్ లెగిసి ఆపరేషన్ చేద్దామని చెప్పడం జరిగింది. వెంటనే మా ఫ్రెండ్స్ గాని, కొలీగ్స్, మా బంధువులు అందరూ అసల యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని మనం మార్చేద్దాము. ఎందుకంటే ఈ డాక్టర్ సరిగ్గా చెప్పట్లేదు. అపెండిసైటిస్ అంటే ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి కదా!
ఇక్కడేంటి వెయిట్ చేయమంటున్నారు అని కామన్ మ్యాన్ యొక్క ఆలోచనతో మాట్లాడారు. కానీ నా పని ఏంటంటే ముందు స్పిరిచువల్ పర్సన్ ఏదైతే మెడికల్ డాక్టర్ ఉన్నారో వాళ్ళకి సీరియస్ ఎఫెక్షన్ గనుక ఆ డాక్టర్‌కి అప్పజెప్పడమే మన బాధ్యత అని ఇంకెవరి మాట నేను ఆలోచించకుండా అక్కడే ఇద్దరమి వైఫ్ అండ్ హస్బెండ్‌మి ఇద్దరం ఒక రూము ఇచ్చారు. ఆ రూమ్‌లోనే ఇంచుమించుగా నేను ఒక 2 అవర్స్ ధ్యానం చేసి నిద్రపోయాను. మా మిసెస్ అయితే తెల్లవార్లు బాబుని పక్కన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, పడుకోబెట్టుకొని గంటలు గంటల ధ్యానమే చేసిందామె. ఇంచుమించు ఒక పిల్లల్లో అనారోగ్యం వస్తే తల్లిదండ్రులిద్దరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికతలోకి రావడం అనేది స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఆధ్యాత్మిక పుత్రులో ఒకానొక స్పిరిచువల్ టాబ్లెట్ అన్నమాట. దాన్ని అప్పటికే మేము తెలిసిన ఆ సబ్జెక్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేశాము. అంటే ముందు ఎనర్జీ లెవెల్‌లో అక్కడ ఎనర్జీ అనేది అందించాలని పూర్తి మౌనంగా ఉండి గంటలు గంటలు ధ్యానం చేయడము. ఎప్పుడైతే పూర్తిగా ధ్యానం అనేది చేశామో ఇమ్మీడియేట్‌గా ఏం జరిగింది? రాత్రి 12 గంటలు, 1 గంట టైంలో ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే రావడం జరిగింది. మా మిసెస్‌కి ఒక తెల్లటి కాంతి పైనుంచి ఆ బాబు కడుపులోకి వెళ్ళడం అనేది ఆమె ఎక్స్‌పీరియన్స్ పొందారు. వెంటనే అదే టైంలో ప్యారలల్‌గా నాకొక ఎక్స్‌పీరియన్స్, ఒక కల అనేది వచ్చింది. ఇద్దరు డాక్టర్లు బాబుకి సర్జరీ చేస్తున్నట్టు నాకు ఒక డ్రీమ్ రావడం జరిగింది. ఆ డాక్టర్స్ మళ్ళీ నాతో కూడా మాట్లాడుతున్నారు. చూడవయ్యా మీ బాబుకి సర్జరీ చేశాము. ఇంకేమీ లేదని వాళ్ళు చెప్పడము. ఇదంతా నాకు ఒక వెంటనే ఆ డ్రీమ్‌లోంచి నేను బయటికి రావడం జరిగింది. ఏంటి ఇలా వచ్చిందని. కానీ మా మిసెస్ కూడా అదే టైంలో ఆ ఎక్స్‌పీరియన్స్ ఆవిడకి ఒక తెల్లటి కాంతి కనిపించటము. ఇద్దరిమి కూడా మాట్లాడుకోలేని పరిస్థితి అక్కడ హాస్పిటల్‌లో. సైలెంట్‌గా ఉన్నాం. మార్నింగ్ లెగిసి ఆ డాక్టర్ గారు ఏం చెప్తారని చూస్తే 10:00 డాక్టరొచ్చారు. చెక్ చేసి బాబుకి ఏ ఆపరేషన్ అక్కర్లేదని చెప్పారు. చాలా ఫస్టు నాకు వెంటనే రాత్రి జరిగిన ఆ డ్రీమ్ అనాలిసిస్ అర్థమైంది. ఏంటి అంటే ఆస్ట్రల్ సర్జరీస్ అనేవి ఎవరు చెప్పిందో నేను ఆలకించడమే గానీ, భౌతికంగా మా బాబు విషయంలోనే ఒక ఆస్ట్రల్ సర్జరీ జరిగింది. దానికి ముందు ఎనర్జీ అనేది పాస్ అవ్వడము, ఇద్దరు మాస్టర్స్ డాక్టర్స్ సర్జరీ చేయడం అనేది ప్రాక్టికల్‌గా ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌నైతే నేను చాలా పొందడము నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పటి వరకు నో డాక్టర్, నో మెడిసిన్ అంటున్న నేను యాక్చువల్‌గా అసలు హాస్పిటల్‌కి జాయిన్ చేయడానికి నేనెందుకు ఆలోచించానంటే అసలు నో డాక్టర్, నో మెడిసిన్ అని నేనే ఎంతో మందికి చెప్పి ఇప్పుడు నా బాబుని హాస్పిటల్‌కి జాయిన్ చేయడమా అని ఫీల్ అయిన నాకు నేచరు నిజంగా మాస్టర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అంటే హాస్టల్ సర్జరీ అనేది ఉంది అని నాకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసమే బాబుకి ఈ యొక్క సిట్యుయేషన్ అనేది జరగడం అని నాకు అర్థమైంది. వెంటనే డాక్టర్ గారు మీరు డిశ్చార్జ్ చేసేస్తాను. మీరు వెళ్ళిపోండని డాక్టర్ చెప్పిన వెంటనే అక్కడున్న కంపౌండరు మనీ అనేది చాలా యాక్చువల్‌గా చాలా ఎక్కువవుతుంది. 25,000 కానీ మీరు మీ బాబు విషయంలో డాక్టర్ గారికి లాస్ అయింది. మీకు బిల్ ఎక్కువేస్తారని చెప్పడం. సరే ఏదైతే ఏంది ప్రతీదీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బాబు విషయంలో ముందు ఏ ఆపరేషన్ లేకుండా బయటపడ్డాడు. అది నాకు చాలని లోపలకి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి "ఏమయ్యా బాబుకి ఇది తగ్గింది. పర్వాలేదు తీసుకెళ్ళిపోండి" అంటే మనీ ఎంత అని అడిగితే ఆయన చాలా మిరాకిల్‌గా ఏం జెప్పాలి? అసలు నాకెందుకో ఎక్కువ చెప్పబుద్ధేయట్లేదు అని 3,500 ఇమ్మని చెప్పారు. అసలు 25,000 నుంచి 3,500కి వచ్చేగానే ఇమ్మీడియేట్‌గా నా జేబులోంచి మనీ తీసిచ్చేసాను. ఆయన మళ్ళీ మనసెక్కడ మార్చుకుంటారని ఇచ్చేసి మళ్ళీ ఒక కామన్ మ్యాన్ లాగా ఒక ప్రశ్న వేశాను. ఒక స్పిరిచువల్ పర్సన్‌లా కాకుండా. సార్ బాబుకి ఇప్పుడు క్యూర్ అయిపోయింది గదా! మళ్ళీ ఏమైనా వస్తుందా అని. డాక్టర్ చాలా సీరియస్‌గా గసిరారు. ఎందుకంటే అంతకు ముందే ఆయన కొన్ని ప్రశ్నలడిగారు. మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా? ఇవన్నీ. లేదు సార్ మేము ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్స్‌ని. మేము ధ్యానం చేస్తాం. బాబు కూడా ధ్యానం చేస్తాడు. ఇవన్నీ చెప్పడంతో ఆయన ఈ వర్డ్‌ని చాలా ఆహ్, 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 రివర్స్‌గా కోపం పడ్డారు. ఎందుకంటే ఒక స్పిరిచువల్ పర్సన్ అయ్యుండి నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదయ్యా! ధ్యానం చేస్తున్నానని జెప్తున్నావు.
అని అప్పుడు ఆయన నాకు మాట చెప్పడం జరిగింది. నేను కూడా ధ్యానం చేస్తున్నాను అని. అంటే యూనివర్స్ ఎంత అద్భుతమైందంటే, మనం పూర్తిగా సరెండర్ అయ్యి యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి పని చేసినప్పుడు, ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఉన్నప్పుడు, మన సమస్య ఏదైతే ఉందో అది గో గొడ్డలితో ఉన్నది గోటితో తీసి పారేస్తుందనడానికి నా జీవితంలో ఇదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అండి. వెంటనే ఇక్కడ నేను నేర్చుకున్న కొన్ని 2 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది, భౌతికంగా ఉన్న వాళ్ళని ఎవ్వరి సలహాలు నేను తీసుకోలేదు ఫస్టు. ఎందుకంటే కొలీగ్స్ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళు నాన్ వెజ్ తింటారు, ధ్యానం చేయరు. కానీ మనం చేయవలసిన పనేంటి అంటే, ఒక సీనియర్ మాస్టర్ యొక్క సలహాను తీసుకోవాలి. మన జీవితంలో జరిగిన ఎలాంటి ఇబ్బందైనా ధ్యానం చేస్తూ అద్భుతంగా మనం ఉండొచ్చు గాక. కానీ కొన్ని జీవితంలో జరిగే సంఘటనలు మన దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన సీనియర్ మాస్టర్స్‌ని మనము వాళ్ళతోనే ఖచ్చితంగా డిస్కస్ చేసి, మనం ఎప్పుడైతే మన కుటుంబపరమైన విషయాలవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, దాని నుంచి ఆ మాస్టర్ ఇచ్చిన సలహాని ఎప్పుడైతే పాటిస్తామో, చక్కగా ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడతామనడానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటనతో చాలా హ్యాపీగా నేను అందులోంచి బయటపడడం జరిగింది. ఇక్కడ భౌతికమైన వాళ్ళ విషయాన్ని మనం తీసుకోవడం వల్ల, మనమేమో అద్భుతమైన ధ్యానం చేసి ఎనర్జీతో ఉంటాము. వాళ్ళక్కడ నెగెటివ్ ఆలోచనతో ఉంటారు. అది మనకస్సలు సింక్ కాదు. నేను ఎప్పుడైతే వాళ్ళని కట్ చేసి స్పిరిచువల్‌గా ఉన్న మాస్టర్స్‌తో నేను వాళ్ళ సలహా తీసుకున్నానో, నేచర్ నాకు చక్కగా సపోర్ట్ చేసి, చాలా ఈజీగా నాకున్నటువంటి సమస్య నుంచి నన్ను వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి 10 ఇయర్స్ జరిగింది. బాబు చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదొక ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. ఇలా నేను మళ్ళా మా ఫ్యామిలీతో ఎక్కడ క్లాసులైనా ఈ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయడం జరిగింది. చాలా చక్కగా. ఇలా చేస్తున్న టైంలో మా గురువుగారైన డాక్టర్ జీకే గారు అనకాపల్లిలో ఎప్పుడు వర్క్‌షాప్‌లైనా మా ఇంటికి విజిట్‌కి లంచ్‌కొచ్చేవారు. అలాగే ఒకరోజు ఇంటికి మధ్యాహ్నం లంచ్‌కి రావడం జరిగింది. మా పెద్ద బాబుకి అప్పటికి 9 ఇయర్స్ ఉంటాయి. ఆహ్, బాబుకి యాక్చువల్‌గా ఐ కంప్లెయింట్ ఉందనే విషయం మాకెవరికీ తెలీదు. డాక్టర్ జీకే సార్ భోంచేస్తూ బాబు కళ్ళ వైపే చూస్తూ, బాబుకి ఐ కంప్లెయింట్ ఉందని సార్ చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గనక మాక్సిమం మా అవగాహన ఒకటుంది. వెంటనే "ఏం సార్ లేదండి" అని మా మిసెస్ వాదించారు. నాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే నైటు చీకటి పడితే ఆడు బయటికెళ్ళేవాడు కాదు. ఇంట్లోనే ఉండిపోయేవాడు. చా సరే అని సార్ ఇమ్మీడియేట్‌గా ఐ టెస్ట్ చేయించమని చెప్పారు. వెంటనే మరుసటి రోజు బాబుకి ఐ టెస్ట్ చేస్తే -8.5 అన్నమాట. అంటే దూరంగా ఉండేవాళ్ళు కనబడరు. బోర్డ్ మీద ఉండేది ఏది కనబడదు. -1 వస్తేనే అసలు మనకు చాలా విజన్ ప్రాబ్లమ్. అలాంటిది 8.5 అనే విషయం తెలిసాక మేము షాక్ అయ్యాం. ఇమ్మీడియేట్‌గా సార్‌కి వాడి రిపోర్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఒకటే చెప్పారు సారు, "మీరు బాబు విషయంలో ఇక్కడి నుంచి చాలా స్పిరిచువల్‌గా నేర్చుకోవాల్సిందుంది. ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అనే స్పిరిచువల్ టాబ్లెట్‌లో అది ఒకానొక సబ్జెక్ట్ అన్నమాట. ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా తెలుసుకొని, ఆ నాలెడ్జ్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడంతో పాటు, ఎనర్జీ లెవెల్‌లో బాబుకి ముందు పిరమిడ్‌లో ధ్యానం చేయించండి. కొంత మీరు కూడా ధ్యానం చేయండి పేరెంట్స్ ఇద్దరని చెప్పడం జరిగింది. ఇక్కడ మా పేరెంట్స్ ఇద్దరం కూడా ఆల్రెడీ అప్పటికే వెజిటేరియన్స్‌ని, ధ్యానం చేస్తున్నాము. ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఉన్నాను. ఒక మంచి సీనియర్ స్థితిలో ఉండి, బాబు విషయంలో ఇంకేం నేర్చుకోవాలి అంటే, అక్కడ ప్రత్యక్ష జ్ఞానం అనే ఒక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పొందాలి అని ఆ స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఉంది. 1కి 3 సార్లు మేము బుక్ చదివాము. ఏంటి ఆ ప్రత్యక్ష జ్ఞానం అంటే, ఎవరైతే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్ ఉందో, వాళ్ళు పూర్తిగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాలి. అంటే స్వీయ అనుభవాన్ని పొందాలి. అంటే ప్రతి ప్లస్ అక్ష ప్లస్ జ్ఞానము. అంటే మన కంటి ఎదురుగా జరిగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందడమే. పరోక్ష జ్ఞానం అంటే పర ప్లస్ ఇతర ప్లస్ జ్ఞానము. అంటే ఇతర గురువుల ద్వారాగా పొందే జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానమని, మనము స్వీయ అనుభవం ద్వారా పొందే జ్ఞానాన్ని
ప్రత్యక్ష జ్ఞానం అనే విషయాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా ప్రత్యక్ష జ్ఞానం అంటే మనము గంటల గంటల ధ్యానం చేసి మన మూడవ కన్నుని వికసింపజేసుకొని మన గత జన్మలు తెలుసుకోవడము. అదే విధంగా సూక్ష్మ శరీర యానాన్ని చేయడము. అదే విధంగా ఎన్నో లోకాలు దర్శించటము. ఇవన్నీ కూడా స్వీయ అనుభవాన్ని పొందడమే, ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందడమే. అది కాకుండా పూర్తిగా ప్రాక్టికల్‌గా మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని మనము ప్రత్యక్షంగా అక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో ఉండడమే. ఇదే ప్రత్యక్ష జ్ఞానం అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే పేరెంట్స్ ఇద్దరిని, ఎందుకంటే పిల్లల్లో అనారోగ్యం వచ్చింది అంటే ఆ బాధ ముందు ఇద్దరు తల్లిదండ్రులకే ఉంటుంది. ఒక జ ఒక దగ్గొచ్చినా, ఒక కోల్డ్ చేసినా, కాఫ్ చేసినా, జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఏదైనా వాటి పూర్తి పెయిన్ ఏదైతే ఉందో అది తల్లికి, తండ్రికే ఉంటుంది. ఆ సఫరింగ్ అంతా కూడా. అంటే 80% ఆ జ్ఞానం తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ అని స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఆధ్యాత్మిక పుత్రులో ఉంది. దాన్ని ఆ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్‌ని ప్రత్యక్ష జ్ఞానాన్ని పూర్తిగా చదివి మేము ప్రతిరోజు పిరమిడ్ కింద ఇక్కడ ప్రాక్టికల్‌గా చేయవలసింది ఎనర్జీ లెవెల్‌లో ముందు బాబుకి 2/2 పిరమిడ్ ఉంటే ఇంట్లోనే ఆ పిరమిడ్ కింద వాటర్ పెట్టి ఆ వాటర్ కూడా 8 అవర్స్ ఒక వాటర్ ఉంచి ఆ వాటర్‌నే బాబుకి కళ్ళకి రాయడము, మొహం కడగడము, అదే వాటర్‌ని మేము వాడడము. మేము కూడా వాడము. ఎనీ టైమ్ ఇంకా పిరమిడ్ కింద వాటర్ బాటిల్స్ ఉండడమే. వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఉన్నదో దాని మీద పిరమిడ్ క్యాప్ ఉండడమే. మాక్సిమము ఆ పిరమిడ్ ఎనర్జీని తీసుకోవడం మాకు అలవాటుగా మారిపోయింది. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్‌లో ఇస్తూ, ధ్యానం లెవెల్‌లో పేరెంట్స్ ఇద్దరిమి కూడా గంటలు గంటలు సాధన చేస్తూ, ఏదైతే ప్రత్యక్ష జ్ఞానం ఉందో దాన్ని మేము మా మిసెస్ నేనింకా 2 అవర్స్, 3 అవర్స్ ధ్యానమే 2, 3 పౌర్ణముల పాటు తను రొ పౌర్ణమి రాత్రులు దాదాపు 6-8 గంటలు పూర్తిగా ధ్యానంలోనే ఉన్నారు. అలాగా 2, 3 పౌర్ణములు ఎప్పుడైతే ఆమె చేశారో, ఒకానొక పౌర్ణమిలో తను థర్డ్ ఐ ఓపెన్ అయ్యి తన గత జన్మను చూసుకోవడం జరిగింది. అది ఏంటంటే, మనం ప్రశ్న వేయడాన్ని బట్టే మన గత జన్మని రావడం. అది కూడా కార్యకారణ సంబంధం. మన సోల్‌కి అవసరమైనప్పుడే అది ఖచ్చితంగా ఆ గత జన్మను చూపించడం అనేది జరుగుతుందనడానికి మా మిసెస్ యొక్క ఉదాహరణే. ఆమె ఎంతో సఫర్ అయ్యి ఈ బాబుతో, అంటే పుట్టినప్పటి నుంచి బాబుతో హెల్త్ ఇష్యూస్ మేము బాధపడేవాళ్ళము. ఆహ్, అలాంటి దాంట్లో అసలు వీడు ఎందుకు నా కడుపున పుట్టాడు? ఎందుకు అసలు ఇలాంటి సఫరింగ్ నాకొచ్చింది అనే ప్రశ్న వేసుకునే ధ్యానంలో కూర్చునేది. అలా ఎప్పుడైతే ఆ ధ్యానం చేసిందో పౌర్ణమి 6-8 అవర్స్ ధ్యానం చేయగానే ఒకరోజు పౌర్ణమికి తను కొడుకు గత జన్మలో తమ్ముడనే విషయాన్ని ఆమెకి విజన్ కనిపించడం జరిగింది. వెంటనే నన్ను నిద్రలేపి నాకు బాబు కుషలు, అంటే మా బాబు పేరు కుషలు. కుషలు నా తమ్ముడు నా గత జన్మలో అనే విషయం నాకు చెప్తే, ఓకే. అయ్యుండొచ్చు కదా! అని. లేదు నాకు చాలా యాంక్సైటీగా ఉంది. ఓకే. ఎందుకంటే నాకు ఏ ఎక్స్‌పీరియన్స్ రాదు. కానీ ప్రతీదీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. అయ్యుండొచ్చు అని నాకనిపిస్తుంది. ఆమె ఆ ఎక్స్‌పీరియన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వడము. అంటే ఇక్కడ స్వీయ అనుభవాన్ని పొందడము, ఎనర్జీ లెవెల్‌లో ఆ పిరమిడ్ ఎనర్జీని తీసుకోవడము, నాలెడ్జ్‌ని ప్రత్యక్షంగా స్పిరిచువల్ నాలెడ్జ్‌ని ఇంకాస్త తీసుకోవడము. ఎప్పుడైతే చేశామో ప్యారలల్‌గా బాబుకి ప్రతి 6 నెలలకి ఆ పవర్ ఏదైతే ఉందో అది వెనక్కి రావడం జరిగింది. -8.5 అన్నది 6 నెలలకి 8కొచ్చింది. మళ్ళా 6 నెలలకి 7.5 అలా ప్రతి 6 నెలలకి కంటి పవర్ అనేది వెనక్కొస్తూ ఈరోజు -4 ఉంది. అంటే 50% బాబుకి ఐ పవర్ అనేది తగ్గడం జరిగింది. అసలు యాక్చువల్‌గా ఎవరికైనా ఐ పవరు స్టార్ట్ అయిందంటే అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అది చాలా మందికి ఐ కంప్లెయింట్ ఉన్న వాళ్ళకి తెలుసది. అలాంటిది మా బాబు విషయంలో పవర్ అనేది వెనక్కి రావడం జరిగింది. అసలు ఫస్టు ఎవరికైతే డాక్టర్‌కి చూపించామో మెడికల్ డాక్టర్‌కి, ఆయనైతే
సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యారు. పేరెంట్స్ అయినా కాదా మీరు? సరిగ్గా మీరు చెక్ చేయించలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ మౌనంగా ఉండిపోయాం. బయట ఆ స్పెక్టికల్ షాప్ అతను కూడా ఆయనకి అర్థం కాల. ఇది ఏం చేస్తున్నారు మీరని ఆయన ప్రశ్నిస్తే ధ్యానం అని చెప్పగానే ఆయనకి అసలు ధ్యానం ద్వారా ఎందుకంత తగ్గిపోతుంది అని ఆయన ఒక ప్రశ్న. అయితే ధ్యానం అంటే 5 నిమిషాల ధ్యానం కాదు. గంటల ధ్యానము. పిరమిడ్ శక్తిని, పిరమిడ్ వాటర్‌ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే పేరెంట్స్‌గా ఆ బాబుకి ధ్యానం చేయిస్తూ పేరెంట్స్‌గా మేము మమ్మల్ని మార్చుకున్నామో దాదాపుగా 50, 60% ఐ అనేది చాలా వరకు రికవర్ అవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక 50, 60% తగ్గగానే మళ్ళీ డాక్టర్ జికే గారికి మేము అడగడం జరిగింది. సార్ ఇలా ఉంది బాబుకి చాలా వరకు తగ్గిందని గాని, మీకింకా అవ్వలేదు. ఇది హాఫ్ వరకే మీరు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది సారు. నెక్స్టు సారు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే బాబుకి మీకు ఇందాక చెప్పిందే నైటు విజన్ అనేది చాలా ఇబ్బందయింది. చీకట్లో వెళ్ళలేడు. 6 అయితే ఇంట్లో సార్ ఒకటే చెప్పారు. ఇమ్మీడియేట్‌గా మీ బాబుని డార్క్ రూమ్ ఎక్స్‌పెరిమెంటేషన్ అనేది చేయించండని 3, 4 ఇయర్స్ బ్యాక్ సార్ చెప్పడం జరిగింది. వెంటనే బాబుకి ఐ పిరమిడ్ పెట్టేసి పౌర్ణమి రోజుల్లో 24 అవర్స్ పూర్తిగా రూమ్‌ని మొత్తం డార్క్ చేసేసి 24 గంటలు ఫుడ్ కూడా మదరే తినిపించి వాష్‌రూమ్‌కి కూడా అటాచ్డ్ బాత్రూమ్‌లో ఆ వాష్‌రూమ్‌కి తీసుకెళ్లడం, ఇవన్నీ చేయడం. అంటే ఫస్టు పౌర్ణమికైతే అస్సలు బాబు చేయలేకపోయాడు. ఆ పవర్స్ ఏదైతే ఎనర్జీ ఉందో తట్టుకోలేక నేను చెయ్యలేనని అబ్బాయి ఏడ్చేసాడు. అయితే సమస్య ఎవరిదో వాళ్ళకే ఇబ్బందుంటుంది. ఫస్ట్ కోప్పడిన తర్వాత ఆలోచించాము. సరే వద్దులే అని ఆగిపోయాము. నెక్స్ట్ పౌర్ణమి బాబు లోపలే అతనికతనే నిర్ణయం తీసుకున్నాడు. నేను ఫుడ్ తీసుకోను అని ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకొని, లైట్ ఫుడ్ తీసుకొని, జ్యూసులు మాత్రమే తాగి 24 అవర్స్ పిరమిడ్‌లో రూమ్‌లోనే డార్క్ రూమ్‌లో ఐ పిరమిడ్ పెట్టుకొని దాదాపుగా 7-8 అవర్స్ ధ్యానం చేశాడు. ఎంతసేపు ధ్యానము, నిద్ర. ఒకానొక టైంలో మాకు అర్థం కాలేదు. ఏంటి ఈడింత సాధన చేస్తున్నాడని. అంత అద్భుతంగా ఆ పౌర్ణమి రోజుల్లో ధ్యానానికి కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగా మొదటి పౌర్ణమిలోనే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. కానీ మేము కంటిన్యూ‌గా 3 పౌర్ణములు ఆహ్, 24 అవర్స్ ఏకధాటిగా రూమ్‌లో ఉంచేసి, లైట్ కూడా అంటే చిన్న కాంతి కూడా తగలకూడదు. అలా మేము బాగా పర్టిక్యులర్‌గా ఆహ్, మేము బాబుకి అంత ఎక్స్‌పెరిమెంట్ ఎప్పుడైతే చేశామో, వెంటనే బాబుకి నైట్ విజన్ అనేది ఓపెన్ అయింది. ఎంతంటే 7 8 9 బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు నైట్ టైమ్. ఆహ్, సంబరాలు జరిగితే రాత్రి 10, 11కి కూడా వెళ్ళి వచ్చేస్తున్నాడు. మేము వెనకాతల ఫాలో అయ్యి అసలు ఈడు నిజంగా వెళ్తున్నాడా లేదా అని మేము చెక్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. దాదాపుగా 80, 90% వాడైతే చాలా అద్భుతంగా విజన్ అయితే నైట్ విజన్ కూడా మారింది. ఇప్పుడు బాగా కరెంట్ పోయినప్పుడు విపరీతమైన చీకట్లో వాడు ఇబ్బంది పడుతున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే వాడు కొత్త ప్రశ్న మొదలెట్టాడు. నాకు కరెంట్ పోయినప్పుడు కనబడట్లేదు ఎలాగా అని. మరి నాకు కూడా కరెంట్ పోయినప్పుడు కనబడట్లేదు నేనేం చేయాలి? అంటే వాడు ఇంకా కరెంట్ పోయినప్పుడు కూడా కనిపించాలనే ఆలోచన నాకు నవ్వొచ్చింది. అదే చెప్పాను. అంటే చిన్న ప్రాబ్లమ్ అయితే ఒక 10%, 15% ఇంకా కొంచెం ఉంది. ఇంకా సార్‌ని అడిగాము డాక్టర్ జీకే గారిని. సార్ ఒకటే చెప్పారు. అతను ఇంకా సంగీతం మీద, కళల పైన, నాలెడ్జ్ పైన అతను పూర్తిగా దృష్టి పెడితే 100% అబ్బాయి పూర్తి విజన్‌లోకొచ్చేస్తాడు. ఇప్పటికి 90% క్లియర్ అయిపోయాడని సార్ చెప్పడం జరిగిందండి. ఇది మా పెద్ద బాబు విషయంలో జరిగిన ఒక అద్భుతమైన ఎక్స్‌పెరిమెంటేషన్ అన్నమాట. అదే విధంగా నాకు ఆ టైంలోనే ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్ బ్యాక్ నాకొక పెద్ద యాక్సిడెంట్ జరిగింది కన్నుకి. రైట్ ఐకి, ఈ కన్నుకి. యాక్చువల్‌గా ఒక పెళ్లిలో ఒక టపాసులు పేలుస్తారు. ఆ టపాసుల్లో ఒక బాంబొచ్చి నా కంటికి తగిలింది. వెంటనే కంటి లోపల ఉన్నటువంటి రెటీనాకి 50 పౌండ్ల వేగంతో వచ్చి తగలడం వల్ల రెటీనా రక్తం గూడు కట్టి కన్ను మొత్తం విజన్ దెబ్బతినింది. వెంటనే ఇమ్మీడియేట్‌లీగా స్కాన్ తీయించాము. లోకల్‌లో హాస్పిటల్స్ తిప్పాము. వాళ్ళకేమి అర్థం కాలేదు. విశాఖ ఐ హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పారు. కానీ
నాకు మా బాబు విషయంలో ఎంతో మార్పులు నేను చూసి, ఖచ్చితంగా నేను ఆ 3 డేస్ ఇంట్లోనే ఐపర్‌బడి పెట్టుకొని గంటలు, గంటలు సాధన చేశాను. కానీ సీనియర్ మాస్టర్ అయిన శ్రీదేవి మేడము వెంటనే ఆవిడకి ఎవరు చెప్పారో మాస్టర్స్ చెప్పిన వెంటనే ఆమె ఇంటికొచ్చి, ఆవిడ నన్ను దెబ్బలాడి ఇమ్మీడియేట్‌గా నువ్వు వైజాగ్ స్పెషలిస్ట్‌కి చూపించు. అసలు కన్నులో ఎంత డ్యామేజ్ జరిగిందో మనం తెలుసుకోవాలి. అప్పుడు స్పిరిచ్యువల్‌గా నువ్వు మార్చుకుందు గాని అని చెప్పడంతో ఇమ్మీడియేట్‌గా నేను విశాఖ ఐ హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయిస్తే రెటీనా పూర్తిగా రక్తం గూడు కట్టింది. అది ఆపరేషన్ కూడా పడొచ్చు. విజన్ విషయంలో మేము చెప్పలేమని ఒక క్లారిటీ చెప్పలేదాయన. ముందు నెల రోజులు మీరు పూర్తిగా రెస్ట్‌లోకి వెళ్ళండి. మెడిసిన్ వాడాలి అని చెప్పడం జరిగింది. నేనైతే అసలు మెడిసిన్ వేయనని ఎందుకంటే నో డాక్టర్, నో మెడిసిన్ అనే ఒక దీంట్లో ఉన్నాను. కానీ మేడము అది పూర్తిగా రక్తం గూడు కట్టింది. కనీసం వారం రోజులైనా నువ్వు ఆ మెడిసిన్ వేస్తే కరగాలి. ఏదైతే రెటీనా ఉందో ఆ రెటీనా దగ్గర కరగాలని చెప్పడంతో ఒక 1 వీకు నేను ఆ బ్లడ్ కరగడం కోసం ఆ మెడిసిన్ అయితే వాడడం జరిగింది. ఇంకా తర్వాత నాకు ఇష్టం లేక అది పక్కన పెట్టేసి పూర్తిగా నేను మళ్ళా ఐ పిరమిడ్ పెట్టుకొని గంటలు, గంటలు సాధన చేస్తూ ఉంటే డే 1 నా పొజిషన్ ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో లైట్ వేసినా భరించలేనంత బాధ. అదే విధంగా అసలు విజన్ లేదు. అలాంటిది రోజు గంటల గంటల ధ్యానము, నా నిర్ణయాలు మార్చుకోవడం. ఎందుకంటే ప్యారలల్‌గా బాబు విషయంలో జరిగింది, నా కంటి విషయంలో జరిగింది. నేనేదో యూనివర్సిటీ చేయవలసింది ఉందని ఒక నిర్ణయం మార్చుకోవడం. డాక్టర్ జీకే గారు గాని, శ్రీదేవి మేడం గాని ఒకటే చెప్పారు. నువ్వు స్పిరిచ్యువల్‌గా ఐకి సంబంధించిన కేసెస్ మాట్లాడాలి. ఎంతోమంది ఐకి సంబంధించి సమస్యల్లో ఉన్నారు. పూర్తిగా బ్లైండ్ పీపుల్‌కి నువ్వు ధ్యానం చెప్పాలి అని సార్ చెప్పిన వెంటనే నా నిర్ణయం మార్చుకొని, ఖచ్చితంగా నేను యూనివర్స్‌కి నేను ఉపయోగపడతాను. నా కన్నుని పూర్తిగా నేను రికవర్ చేసుకుంటాను. ఎందుకంటే నా వర్క్ అది ఉంది అని నా నిర్ణయం తీసుకోవడము. ఈ 1 మంత్ గంటలు గంటల సాధన, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తీసుకోవడంతో చాలా అద్భుతంగా నాకైతే రికవర్ అయింది. కానీ మళ్ళా నెల రోజులకి స్కాన్ తీయాలని చెప్పడంతో, స్కాన్‌కి వెళ్ళే ముందు రోజు నైటు మా మిసెస్‌కి ధ్యానంలో అద్భుతమైనటువంటి ఒక విజన్ వచ్చింది. ఎందుకంటే స్పిరిచ్యువల్‌లో వర్క్ విషయంలో నేను అలా చేసుకెళ్తున్న థర్డ్ ఐ అంతా కూడా మా మిసెస్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్‌లయి వస్తుంటాయి. ఆమెకి ఏంటి ఆ విజన్ అంటే ఆమె డౌట్ ఏంటి అసలు కంటికి ఎంత ప్రాబ్లమ్ వచ్చింది? ఇది ఎలా రెక్టిఫై అవ్వాలని. ఆహ్, ఆమె అనుకోని ప్రశ్నేసుకొని ధ్యానంలో కూర్చోవడం. వెంటనే ఒక మెసేజ్ పత్రి సారు ధ్యానంలో ఐ డ్రాప్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ కనిపించడం. సార్‌ని మా మిసెస్ "సార్ ఆయనకి డ్రాప్స్ ఎయ్యండి" అంటే, "అక్కర్లేదు ఆయనకి పూర్తిగా కన్ను రికవర్ అయిపోయింది" అని చెప్పడము. ఈ వాయిస్ విన్న వెంటనే ఆవిడ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి ఆ విషయం నాకు చెప్పలేదు. హాస్పిటల్‌కి వెళ్దాము, చెక్ చేయించుకుందాం అనే మాట చెప్తున్నారు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి అంటే స్కాన్ తీస్తే రిపోర్ట్‌లో లెఫ్ట్ ఐ ఎలా ఉందో రైట్ ఐ కూడా అదే విధంగా నార్మల్ అయిపోయింది. కన్నుకి ఏ ప్రాబ్లమ్ లేదు అనే విషయాన్ని డాక్టర్ చెప్పడము. ముందు ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంత సివియర్ కంప్లెయింట్ అంత వేగంగా ఎలా తగ్గింది? ఏం చేసావు అని అడిగారు. సార్ నేను ధ్యానం చేస్తానండి అంటే ఒక నవ్వు నవ్వారాయన. ఎందుకంటే మెడికల్ డాక్టర్స్‌కి ధ్యానం ద్వారాగా ఇంత సివియర్‌గా తగ్గుతుందనేది వాళ్ళకి కొంచెం అర్థం కాలేదు. ధ్యానం చేస్తే రిలాక్స్ వస్తుంది గానీ, ఎంత వేగంగా తగ్గదయ్యా. సరేలే ఏదోకటి జరిగింది అని మళ్ళీ నువ్వు రావాలన్నారు. ఆయన ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్తూ, "నీకు మళ్ళీ ఆపరేషన్ అనుకున్నాను గానీ, ఆపరేషన్ అక్కర్లేదు" అని ఆయన చెప్పడము. వెంటనే బయటకొచ్చాక మా మిసెస్‌కి ఈ విషయం చెప్తే, అప్పుడు మా మిసెస్ తన థర్డ్ డే ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. నాకు ఆల్రెడీ మార్నింగు ధ్యానంలో పత్రిసారి నుంచి వచ్చిన మెసేజు, "మీ కన్ను చాలా బావుంటుంది" అని చెప్పడము. కానీ ప్రాక్టికల్‌గా మీకు ఐ టెస్ట్ ద్వారాగా ఏదైతే స్కాన్ తీస్తారో దాని ద్వారాగా తెలుసుకోవచ్చు అని నేను వెయిట్ చేశానని చెప్పడము. చాలా చాలా అద్భుతంగా ఆ కన్ను నాకు కనిపించటం. ఇవి ఇంక అక్కడి నుంచి నేనేం చేశానంటే, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఆధ్యాత్మిక ఆచార్య సాంగత్యంలో కౌన్సెలింగ్ సెక్షన్‌లో ఎవరికైతే ఐ కంప్లెయింట్ ఉందో ఆ ఐ కంప్లెయింట్ మీద నేను కౌన్సెలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ, బ్లైండ్ పిల్లలకి ధ్యానం చెప్పాలని నేను ఆహ్, అక్కడికి స్కూల్స్‌కి వెళ్లి ధ్యానం చెప్పడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా
ఉన్న వాళ్ళు సీనియర్సే ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఓన్లీ ధ్యానం మాత్రమే చేస్తున్న వాళ్ళు ఆటోమేటిక్ గా నాకు కనెక్ట్ అయ్యారు. అంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో యూనివర్స్ మనల్ని మనకి వాళ్ళని కనెక్ట్ చేస్తుంది అనడానికి వాళ్ళు నాకు పరిచయం అవ్వడం, వాళ్ళతో నేను జూమ్ సెషన్, కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి స్పిరిచువల్ టాబ్లెట్ సబ్జెక్ట్ చెప్పడము, ఆ నాలెడ్జ్ పరంగా వాళ్ళకి ఇంకాస్త ముందుకు తీసుకెళ్లడం అనేది ప్యారలల్ గా జరగడము. చాలా మార్పులైతే జరిగాయి మాస్టర్స్. ఇది ఒకానొక నా ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఫ్లోగా చెప్పుకెళ్ళిపోతున్నాను. 9 అవుతుంది. ఇంకే ఏమైనా చెప్పాలా? నేను హెల్త్ ఇష్యూస్ వల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రాక్టికల్‌గా జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎంతోమంది ధ్యానం, ఆధ్యాత్మికత, స్పిరిచువల్ నాలెడ్జ్ విషయం మీద ఇంకాస్త అవగాహన ఉంటుందని నా జీవితంలో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తున్నాను. సేవపరంగా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. కానీ వేరే సెషన్‌లో ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో నేను ఎలా వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అనేది అది వేరే సెషన్‌లో చెప్పుకుందాము. అదే విధంగా నేను ఇలా ధ్యానం, స్పిరిచువల్ కౌన్సెలింగ్స్ చేస్తున్న టైంలో నాకు ఇంకొక హెల్త్ ప్రాబ్లమ్ అనేది రావడం జరిగింది. అది నోస్‌కి సంబంధించి. అది సైనస్. యాక్చువల్‌గా సైనస్ అంటే జలుబు అనుకుంటాం. కానీ ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆహ్, ఈ ముక్కులో ఉన్న కంబము పూర్తిగా సైడ్ అయ్యి, అంటే 2 హోల్స్‌ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంటే బ్రీతింగ్ అనేది ఇంక ముక్కు ద్వారా తీసుకోలేని పరిస్థితికెళ్ళిపోయాననమాట. అలాంటి టైంలో నేనెప్పుడూ నా పని ధ్యానం, ధ్యాన ప్రచారం చేస్తున్న టైంలో సడెన్‌గా ఒకరోజు నైటు బ్రీతింగ్ అనేది ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నోటితోటి తీసుకున్న అసలు సరిగ్గా రావట్లేదు. ముక్కుతో తీసుకున్నంత క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. అలాంటి టైంలో ఇమ్మీడియేట్‌గా డాక్టర్ జీకే గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా ఉందంటే, ఇమ్మీడియేట్‌గా ముందు స్కాన్ తీయించని చెప్పడం. వెంటనే ముందు స్కాన్ తీయించాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నోస్‌కి సంబంధించి ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరికి. సార్ ఎలాగంటే, ముందు నువ్వు వెళ్ళు నీ పని నువ్వు చెయ్యని చెప్పిన వెంటనే నేను ఆహా! డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ స్పెషలిస్టు ఆ రోజు ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు ఆయన ఫ్రెండ్, ఈ డాక్టర్ గారికి పనుండి వెళ్ళడం వల్ల ఈ గవర్నమెంట్ డాక్టర్ గారు అక్కడికి రావడం. నా నోస్‌ని ఆయన కంప్యూటర్ ద్వారా చెక్ చేసి, బోన్ పూర్తిగా సైడ్ అయిందయ్యా. స్కాన్ తీయాలి. స్కాన్‌కి 6000 అవుతుంది అని చెప్పారు. సరే సారు అంటే వెంటనే ఆయనకేమనిపించిందో, నేను గవర్నమెంట్ డాక్టర్‌నయ్యా అని ఒక లెటర్ రాసిచ్చారు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఫ్రీగా స్కాన్ తీయించుకో అని చెప్పారు. వెంటనే నేను హాస్పిటల్‌కి వెళ్లి స్కాన్ తీయించుకున్నాను. ఆ రిపోర్టు డాక్టర్ జీకే గారికి పెట్టాను. సారు ముందు అక్కడున్న మెడికల్ డాక్టర్ గారు ఏం చెప్పారో అది ఆలకించి, ఆయన ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారో అది తీసుకొని నాకు వాట్సాప్‌లో పెట్టన్నారు. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి అడిగితే ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి. బోన్ ఆల్రెడీ పూర్తిగా సైడ్ అయిపోయింది. అక్కడ దాన్ని ఇదే విషయాన్ని డాక్టర్ జీకే గారికి చెప్తే, సార్ నన్నడిగారు, "నువ్వేం చేద్దాం అనుకుంటున్నావని? ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నావా? లేదా స్పిరిచ్యువల్‌గా వెళ్దాం అనుకుంటున్నావా?" అని. ఎందుకంటే సార్ ఎప్పుడు 2 ఆప్షన్‌లు ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళకే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం మీదే అది చేయగలరు. నాలెడ్జ్ పరంగా స్పిరిచువాలిటీ మీద ఉన్న దీంతో చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే మెడిసిన్ వైపు వెళ్ళాలి అని. నేను పూర్తిగా ఖరాఖండిగా సార్‌కి చెప్పేసాను. సార్ నేనైతే స్పిరిచువల్ పరంగానే నేను దీన్ని తగ్గించుకుంటానని చెప్పిన వెంటనే ఆయన ఓ మాటన్నారు. యాక్చువల్‌గా అప్పుడు చెప్పారాయన, "ఇది ప్రతి 2 సంవత్సరాలకి ఈ ఆపరేషన్ నువ్వు చేయించుకోవాల్సుంటుంది. నిజంగా ఆపరేషనే గాని చేయించుకుంటే. ఎందుకంటే 2 ఇయర్స్‌కి ఒకసారి లోపల ఆ బోన్ కింద కండ పెరిగిపోయి దాన్ని మళ్ళీ కట్ చేయడం అనేది జరుగుతుంది. నువ్వు అలాంటి ఆపరేషన్ ఇప్పుడు నీకు అక్కర్లేదు. ఇమ్మీడియేట్‌గా నువ్వు చేయవలసింది ఎనర్జీ లెవెల్‌లో ముందు నువ్వు పెంచుకోవాలని 3-5 పౌర్ణములు మాడుగుల పిరమిడ్‌కి వెళ్లి పూర్తిగా ఆహ్, డే నైట్ పిరమిడ్‌లో ఉండని చెప్పారు. వెంటనే ఆయన చెప్పిన వెంటనే నేను పౌర్ణమికి వెళ్ళి పూర్తిగా అక్కడ ధ్యానం చేయడము. మొదటి పౌర్ణమికే నాకు ముక్కులోంచి వాటర్ రావడం మొదలైంది. ఎందుకంటే అప్పటికి క్లోజ్ అయిపోయింది. వాటర్ అనేది రావడంతో వెంటనే సార్‌కి మెసేజ్ పెడితే, హీలింగ్ అవ్వచ్చు, లేకపోతే నీ హెల్త్ ఇష్యూస్ ఇబ్బందన్నా అవ్వచ్చని సార్ చెప్పడం.
ఎందుకంటే పూర్తిగా సార్ కూడా ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి పిన్ పాయింట్ ఆయన అవగాహన చేసి నాకు చెప్తుండేవారు. మళ్ళా మరుసటి రోజు సాధన. ఇలా 3 డేస్ అక్కడ సాధన చేసి ఎనర్జీ చాలా ఫ్లో అయింది. హీలింగ్ అనేది జరిగింది. అలా 3 నెలల పాటు నేను పూర్తిగా అక్కడ సాధన చేయడం. ఒక 1 మంత్ హోమియోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సార్ ఒకటే చెప్పారు. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అల్లోపతిలో మనం ప్రస్తుతానికి అది వేయక్కర్లేదు. హోమియోలో ముందు నీకు అది హోల్ బ్లాక్ అయిపోయింది గనక చాలా ఇబ్బంది. కొద్దిగా నెల రోజుల పాటు హోమియో వాడాను గానీ 1 మంత్ హోమియో వాడాక కొంత అది రికవర్ అయింది. బ్రీతింగ్ తీసుకోవడానికి. కానీ సమస్యలాగే ఉంది. ఎంత పెద్ద బాధంటే ఒక మబ్బేసినా, వర్షం పడినా ఏసీలోకి వెళ్ళినా, ఏటీఎంలోకెళ్ళి డబ్బులు తీసొచ్చానంటే వారం రోజుల పాటు ముక్కు దిబ్బడ పట్టేసేది. అంత ఇబ్బంది పడిన నాకు 3 పౌర్ణములకి సారీ 3 మంత్స్ పౌర్ణమికి వెళ్ళగానే ఒక 35, 40% నాకు రికవర్ అయింది. హోల్స్ ఓపెన్ అవ్వడము, బ్రీతింగ్ తీసుకోవడము చాలా అద్భుతంగా అనిపించింది. అలా గంటల ఎనర్జీ లెవెల్‌లో నేను సాధన చేసి పెంచుకోవడం, నా ఎనర్జీని పూర్తిగా పెంచుకోవడంతో ఇంకా పౌర్ణమి రోజుల్లో ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో వాళ్ళకి సమస్యకు తగ్గ పరిష్కారము, కారణము రెండిటిని కూడా తెలుసుకోవడానికి నాకు జరిగిన ఈ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ కూడా. వెంటనే ఒక 40, 50% వరకు ఆహ్, ఆహ్, నర్వ్స్‌కి సంబంధించి హీల్ అవ్వడము అనేది జరిగింది. సార్‌కి వెంటనే "సార్ నాకు చాలా తగ్గిందండి" అంటే, "లేదు ఇంకా ఉంది" అని. "ప్రస్తుతానికి నువ్వు ఎనర్జీ లెవెల్‌లో తగ్గించుకున్నావు. ఇప్పుడు నాలెడ్జ్ లెవెల్‌లో నువ్వు మార్చుకోవాలని" సార్ చెప్పడం వెంటనే పరీక్షా సమయము పరిష్కార మార్గం అనే స్పిరిచ్యువల్ టాబ్లెట్ బుక్ ఉంది. దాన్ని నువ్వు కంటిన్యూ చదువని చెప్పడంతో అంటే మన జీవితంలో ఒక అనారోగ్యం అనేది ఒక ఎగ్జామ్ లాంటిది. మనం చదువుకునే సంవత్సరం అంతా ఒక ఎత్తైతే నెల రోజుల ముందు చదివే చదువు ఖచ్చితంగా పరీక్షని ఇంకాస్త బాగా రాయడం కోసం ఎలా ఉపయోగపడుతుందో, అలాగే మన జీవితంలో ఒక అనారోగ్యం అనేది ఆత్మపరంగా ఇంకా జ్ఞానాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనడానికే ఆహ్, పరీక్షా సమయము పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివి పిన్ పాయింట్ నేను ఎప్పుడైతే ఆచరించానో దాదాపుగా ఒక 70% నాకది పూర్తిగా హీలింగ్ అవ్వడము. తర్వాత సార్‌కి చెప్తే అప్పుడు ఇంకొక థర్డ్ లెవెల్‌లో ఆయన తక్షణ కర్తవ్యం చెప్పారు. అంటే ఎంతంటే ప్రతీదీ కూడా పిన్ పాయింట్‌ని ఎలా గమనించాలి. తక్షణ కర్తవ్యం అంటే శ్వాస తక్షణం తీసుకోకపోతే నువ్వేమైపోతావు అని అడిగారు. చనిపోతాను. అలాగే నీ జీవితంలో ఏదైతే అకస్మాత్తుగా జరిగే సంఘటనలను నువ్వెలా తీసుకుంటావంటే చాలా చాలా సింపుల్‌గా, కూల్‌గా తీసుకుంటానని చెప్పడంతో, అయితే సమస్య ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి సొల్యూషన్ నువ్వు ఇవ్వాలి. వాళ్ళకి ఎనర్జీ పెట్టాలి అని ఎప్పుడైతే చెప్పారో, అక్కడ సారే ఒక కేస్ అప్పజెప్పారు. చాలా సివియర్ హెల్త్ ఇష్యూ. లక్షల్లో ఒకరికొచ్చే అనారోగ్యం. అలాంటి మేడం కేస్ నాకు అప్పజెప్తే నేను ఆశ్చర్యపోయాను. నేనే కొంచెం సమస్యతో ఉంటే ఇంత పెద్ద కేసా? ఎంత పెద్ద కేసంటే ధ్యానంలోకొచ్చిన 6 సంవత్సరాలకే ఆమెకి 2 కళ్ళు పోయాయి. తర్వాత ఆవిడకొచ్చిన అసలు సమస్య ఏంటంటే, నరాలకు సంబంధించిన సమస్య. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా డెడ్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్‌కి అందులో భాగమే కళ్ళు కూడా కనిపించకపోవడం. పూర్తిగా బెడ్ రిడెన్‌లోకి వెళ్ళిపోతారు. తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంత కంప్లెయింట్ ఉన్న మేడంకి నన్ను అప్పజెప్పారు. "ఈ మేడంతో నువ్వు మాట్లాడు" అని. నాకర్థం కాలే. ఎలా అని. అక్కడ నేను పూర్తిగా నిర్ణయాన్ని మార్చుకున్నాను. దాదాపుగా 3-5 నెలల పాటు ఎందుకంటే అవతల పర్సన్ కళ్ళు కనబడవు. ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా వ్యాపారం చూసుకుంటూ స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఉన్న 150 టాబ్లెట్లని ముందు నేను చదివి తెలుసుకొని, అప్పటికేదో అరాకొరాగా తెలుసుకొని L1 చేసి ట్రైనింగ్ అయ్యాను అనుకున్నాను గానీ, ఆహ్, తర్వాత నాకు అర్థమైందేంటంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్‌లోకి వెళ్ళాలంటే పూర్తిగా చదివి కంఠస్థ పెట్టాలని. ఎప్పుడైతే నేను చదివి ఆ మేడంకి నేను చెప్తున్నానో, చాలా వరకు సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. నాలెడ్జ్ నాకు రావడం జరిగింది. ప్యారలల్‌గా ఆ మేడం బెడ్ రిడెన్‌గా ఉన్న ఆమెకి హెల్త్ ఇష్యూ కళ్ళ సమస్యే కాకుండా సివియర్ కంప్లెయింట్ ఏంటంటే, నెలకి ఒక రోజు లేడీస్ యూరిన్ కంప్లెయింట్ అన్నమాట. ఎంత కంప్లెయింట్ అంటే, ఒక
ఆ ఒక గడ్డ లాంటిది ఆ యూరిన్ దగ్గర వచ్చి అది కరెక్ట్ గా నెలవగానే చితికిపోయి విపరీతమైనటువంటి బాధ, భరించలేనటువంటి బాధ అనమాట. అది ఆమె హెల్త్ ఇష్యూలో ఒక భాగము. ఆ బాధ ఎప్పుడైతే నేను స్పిరిచువల్ టాబ్లెట్ సబ్జెక్ట్ చెప్తూ గంటలు గంటలు ఆవిడ సాధన చేస్తూ పూర్తిగా ఆవిడ అంటే దీన్ని వారియర్ నాన్ వారియర్ అంటారు డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్ లో. వారియర్ అంటే ఒక సైనికుడు తనకున్నటువంటి అద్భుతమైన క్వాలిటీస్ లో ఉన్నవాడు. నాన్ వారియర్ అంటే సైనికుడిలా ఉంటాం కానీ ఆ క్వాలిటీస్ లో ఉండం. అలాగే ఒక స్పిరిచువల్ పర్సన్ తన ఆత్మజ్ఞానంతో నిండి ఉండి తను ఏదైతే ఆచరిస్తాడో అది వారియర్ క్వాలిటీస్. ఆమె నాన్ వారియర్ గా ఉండి వారియర్ గా మారిపోయింది ఈ 3 నుంచి 5 నెలల్లో. ఆ సబ్జెక్ట్ నా ద్వారాగా నేను మాటల ద్వారాగా చెప్పగా ఆవిడకున్నటువంటి హెల్త్ ఇష్యూ ఆ మంత్లీ వచ్చే ఆ యూరినరీ కంప్లైంట్, లేడీస్ కంప్లైంట్ టక్మన ఆగిపోయింది. అక్కడ ఆవిడ హ్యాపీ. రెండవది అరిషట్ వర్గాల్లో విపరీతంగా క్యారీ చేసి ఆవిడకున్న సమస్య వల్ల చాలా చిన్న వయసులోనే భర్తకి మ్యారేజ్ చేసేసింది. అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది స్పిరిచువల్ టాబ్లెట్ లో అరిషట్ వర్గాలు అనే కాన్సెప్ట్ ని 1కి 2 సార్లు చెప్పడంతో అది అధిగమించి తను 5 నెలల్లోనే పూర్తిగా బయటికి వచ్చి ఆ కళ్ళు కనిపించకపోయినా బయటికెళ్ళి ఒకరి సపోర్ట్ తో బయటికెళ్ళి క్లాసులు చెప్పడం అనేది ఆవిడ తెలుసుకొని ప్యారలర్ గా ఆవిడ ఒక ఎన్లైటల్మెంట్ అవ్వడము, నాకు హెల్త్ ఇష్యూస్ నుంచి నేను బయటపడ్డము, పూర్తిగా 100% నాకున్న నోస్ ప్రాబ్లం ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లోనే ఏసీ లేకపోతే నేను నైట్ పడుకోవడం అంటే ఏసీ వేసుకొనే పడుకుంటున్నాను. అంత దీంట్లోకి వెళ్ళిపోయాను. అంటే ఆ నోస్ ప్రాబ్లం అనేది 100% తగ్గిపోయింది. ఇది ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ నుంచి ఉన్న సమస్య. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక అనారోగ్యం అనేది లేదా సమస్య అనేది ఒక గిఫ్ట్ గా మనం తీసుకుని రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్తారు మనకి, ఒక ఇబ్బంది లేదా సమస్య అనేది ఒక బహుమతి లాంటిది. దాని నుంచి విశేషమైన కొత్త జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు అనడానికి నా జీవితంలో జరిగిన ఈ అనారోగ్యం నుంచి నేను ఇంకాస్త జ్ఞానం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇదండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ ఫైనాన్షియల్ ఇష్యూ నుంచి కూడా ఎంతంటే నేను స్పిరిచువల్ లోకి వచ్చిన తర్వాత 3 years వరకు ఒక వ్యాపారంలో ఉండేవాడిని. కానీ ఆ వ్యాపారం ఎలా అయిపోయిందంటే లాక్ అయిపోయి దాదాపు 10 గంటల సేపు అక్కడ అందులో ఉండే వ్యాపారంలో ఉన్నాను. కానీ సర్వీస్ చేయాలని ఉండేది. యూనివర్స్ ఎంత గొప్పదంటే అతి తక్కువ టైంని వ్యాపారం చేస్తూ ఎక్కువ టైం యూనివర్స్ తో గడపడం కోసం వేరే బిజినెస్ లోకి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. అది కూడా ఒక మెరాక్యులస్ గా ఏదైతే 10 గంటల సేపు వ్యాపారం షాప్ లో ఉండిపోయేవాడినో దాన్ని అటాచ్మెంట్ తో ఉంటే నన్ను డిటాచ్మెంట్ లోకి తీసుకెళ్లి అందులోంచి బయటకు తీసుకొచ్చింది. అంటే ఒక స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు కూడా జరుగుతున్న ఏ ఇబ్బంది అయినా సమస్య అయినా ఆ క్షణంలో ఇబ్బంది కావచ్చు గాక, కానీ తర్వాత అది నిజంగా ఆ చెడే మనకు మంచిగా మారింది అని మనకు అనిపిస్తుంది మన లైఫ్ లో చాలా విషయాలు. అలాగే ఆ క్షణంలో ఆ వ్యాపారం నుంచి నేను బయటకు వచ్చాక ఏంటి నా లైఫ్ ఎలా అయిపోయింది, నేను ఏం చేయాలో అర్థం కాలేదు, నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను, ఇప్పుడు ఫ్యామిలీని ఎలా గెటింగ్ చేయాలనుకునే టైంలో ఒక 2.5 3 hours 3 years అన్‌బ్యాలెన్స్ గా ఉంటూ ఒక చక్కటి వ్యాపారంలోకి నేను వెళ్ళడం జరిగింది ఎల్ఐసి ఏజెంట్ గా. ఆ టైంలో ఎంత మిరాకిల్ అంటే నేను సిగ్నేచర్ జాయిన్ అవ్వడం కోసం సిగ్నేచర్ చేస్తున్న టైంలో ఒక విజన్, అదే టైంలో మా మిస్సెస్ కి ఒక విజన్ వచ్చింది. వాయిస్ ధ్యానంలో, అప్పుడు మామూలుగా ధ్యానంలో కూర్చుండగానే ఈ క్షణం నుంచి మీ జీవితాలు మారుతున్నాయి అనే వాయిస్ ఆమె చెవిలో వినిపించిన వెంటనే కళ్ళు తెరిచి ఇమీడియట్ గా నాకు ఫోన్ చేశారు. ఎక్కడున్నారు మీరని. నేను చిన్న పని మీద ఉన్నాను అన్నాను. కాదు, నాకు రీజన్ చెప్పాలి, మీరు ఎక్కడున్నారని అడిగితే ఇలా నేను ఏజెంట్ గా జాయిన్ అవుతున్నాను, సైన్ చేస్తున్నానని. ఇమీడియట్ గా ఇంటికి రండి అన్నది. ఆ పని అయిన వెంటనే వస్తే చెప్పింది ఇలాగని. అయ్యుండొచ్చు, మన లైఫ్ చేంజ్ అవ్వచ్చు అన్నాను. ఆ క్షణం నుంచి ఇప్పుడు నేను 9 years అయింది అందులో జాయిన్ అయ్యి. ఎంత అంటే ఎంత వరకు వర్క్ చేయాలో అంత వర్క్ చేసి మిగిలిన టైం అంతా స్పిరిచువాలిటీకి పెట్టడం వల్ల కస్టమర్స్ అనేవాళ్ళు, ఒక ఏజెంట్ అంటే విపరీతంగా తిరగాలి. 1కి 10 సార్లు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నా లైఫ్ లో 1 లేదా 2 సార్లు మాత్రమే వాళ్ళని అడుగుతాను,
తర్వాత నా నా ఆధ్యాత్మిక దాంట్లోకి నేను వెళ్ళిపోతే కస్టమర్ నాకు ఫోన్ చేసి నాకు ఆ యొక్క పాలసీ ఇవ్వడం జరుగుతుంది. డే 1 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఎంత మిరాకిల్ అంటే ఫైనాన్షియల్‌గా నాకు ఎంత అవసరమో అంత యూనివర్స్ నాకు ఇస్తూనే ఉంది. టైమ్‌ను ఎంత ఎక్కువ టైం పెట్టిందంటే నేనెప్పుడూ క్లాసులు చెప్పడానికి గాని, సర్విస్ చేయడానికి గాని చాలా ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి యూనివర్స్ నాకు చాలా సపోర్ట్ చేసింది. అంటే ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఆ క్షణంలో ఇబ్బంది పడొచ్చు గాక, కానీ మన డిజైన్‌లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడంలో మన ఫైనాన్షియల్ సెక్షన్ కూడా ఒక భాగమే అవుతుంది. మనకి యూనివర్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందనడానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటనే. అక్కడ ఆ క్షణంలో ఇబ్బందిలా అనిపించింది. ఒక 1 ఇయర్ సఫర్ అయ్యాను. తర్వాత చాలా చేంజెస్ ఒచ్చి నాకు ఫైనాన్షియల్‌గా కూడా ఎంతో మార్పులనేది రావడం జరిగిందండి. ఇది ఒకానొక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇంకేదైనా మీరు ప్రశ్నేస్తే దాని నుంచి నాకు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ గుర్తొస్తే చెప్తాను. సర్వీస్ పరంగా, స్పిరిచువల్‌గా హ్మ్. అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేయడము, కుటుంబ ధర్మంలో గాని, అదే విధంగా ఆధ్యాత్మికతలో ఉండడం గాని, టైం మెయిను ఎక్కడ ఏ టైం పాటించాలనే దాంట్లో నేనెప్పుడు పిన్ పాయింట్ దాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల నాకు అటు ఫైనాన్షియల్‌గా గాని, కుటుంబాలతో గాని, ఆధ్యాత్మిక విషయంలో గాని ఎక్కడా కూడా అన్‌బాలన్స్ అనేది జరగలేదు. నా ఇన్నర్ నుంచే వస్తుంది. ఒకవేళ ఎక్కువగా నేను ఆ టైం కేటాయించానంటే ఇక్కడ ఎక్కువవుతుంది అని అనిపిస్తుంది. ఎక్కువ ఫ్యామిలీతో ఎక్కువ గడిపిన వెంటనే ఇక్కడ ఎక్కువవుతుంది అని అనిపిస్తుంది. అంటే మన అర్థం ఏంటంటే ఒక ఆధ్యాత్మికవేత్త అన్నిట్లో మధ్య మార్గంలో ఉండడమే. ఎక్కడ ఎక్కువ కాదు, ఎక్కడ తక్కువ కాదు. దాన్ని నేను చాలా వరకు మధ్య మార్గంలో నేను స్పెండ్ చేయడం వల్ల ఎక్కడ నాకు ఎటువంటి ఆటంకాలనేది రాలేదు మాస్టర్స్. ఆహ్, మీరు ఏమైనా అడుగుతుంటే నేను ఇంకా చెప్పగలను. చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అదే విధంగా నేను స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఒక కౌన్సిలర్‌గా ఉంటూ ఏదైనా హెల్త్ ఇష్యూస్‌లో గాని, ఏదైనా విషయాల్లో నేను చాలా వరకు స్పిరిచువల్‌గా కౌన్సెలింగ్ అనేది ఇస్తూ ఉన్నాను. మాస్టర్స్ ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్‌ని. సార్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏదైనా అడగాలనుకుంటే అడగండి మాస్టర్స్. నమస్కారం మాస్టర్. నాకైతే కనీసం 40 డేస్ మెడిటేషన్ చేసి వెజిటేరియన్‌గా ఉంటారో వాళ్ళకి లెవెల్ 1 వర్క్‌షాప్ అనేది దాదాపు ఒక 3 మంత్స్ పైనే ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. మీరు కూడా ఒక స్పిరిచువల్ డాక్టర్ అవుతారు. కౌన్సెలింగ్స్‌లో ఎలా సబ్జెక్ట్ ఇంకా ఇన్ డెప్త్ దాదాపుగా 550 స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు అవగాహన అక్కడ లెవెల్ 1లో జరుగుతుంది. ఎగ్జామ్స్ ఉంటాయి. సర్టిఫికేట్ ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను L1 దాదాపు 10 ఇయర్స్ పైన అయింది నేను చేసి, L1 చేసి. ఇప్పుడు L2 కూడా చేస్తున్నాను. మీరందరూ కూడా చేయడానికి చేసే అర్హత మీ అందరికీ ఉంది. చేయండి. నెక్స్ట్ బుక్స్ అనేవి స్పిరిచువల్ టాబ్లెట్‌లో బుక్స్ అంటే ఖచ్చితంగా హెల్త్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయన్నమాట. యెస్, నా నంబర్ అదే. నోట్ చేసుకోండి. సార్ చాట్ బాక్స్‌లో పెట్టారు. మీరు నాకు కాల్ చేస్తే మీకు ఆ లింక్ అది చెప్తాను. చక్కగా లింక్‌లో మీరు జూమ్ సెషన్‌లోనే వారంలో 2 డేస్ ఉంటది వర్క్‌షాపు. ఆ క్లాసెస్ అవి మీరు జాయిన్ అవ్వొచ్చండి. అది సార్. బుక్స్ మీకు అక్కడ ఈజీగా దొరుకుతాయి. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే. కౌన్సిలర్స్ ఆ బాడీలో సంబంధించిన హెల్త్ ఇష్యూకి సంబంధించిన డాక్టర్స్ అంటే స్పిరిచువల్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు. నేను కూడా అక్కడే ఉంటాను మేడం. ప్రతి సండే కూడా. అది మేడం. ఓకే మేడం. థాంక్ యూ. పెడితే లింకులు ఎవరైతే ఒక కారణంతో ధ్యానంలోకొస్తారో అది తగ్గించుకున్న తర్వాత మళ్ళీ అదే సమస్య ఎందుకొస్తుంది అంటే తను జ్ఞానం తీసుకోవడంలో ఆ స్థాయిలో లేరని అర్థం. అంటే ఎనర్జీ లెవెల్‌లో ఇప్పుడు నేనున్నాను. నేను అప్పటికే 4, 5 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం చేసినా నాకు నోస్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎంత నోస్ ప్రాబ్లమ్ అంటే సివియర్ కంప్లెయింట్.
అప్పుడు డాక్టర్ జీకే గారిని అడిగాను, ఏంటి సార్ నేను ఇంత సాధన ఇంత ప్రచారం చేస్తున్నాను, నాకెందుకు ఈ ముక్కుకు సంబంధించిన ఇంత ప్రాబ్లం వచ్చిందంటే ఒకటే మాట అన్నారు, నువ్వు ఎంత పెద్ద కర్మ చేసావో గత జన్మలో నాకేం తెలుసు, దానికి తగ్గ జ్ఞానం ఇక్కడ పెట్టు అన్నారంతే. గురువు చెప్తాడు, మనం ఆచరించేయడమే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత సీనియర్ మాస్టర్ అయినప్పటికీ కూడా తన గత జన్మల నుంచి ఏదైతే కర్మ ఉందో ఈ జన్మలో ఆటోమేటిక్ గా వస్తుంది. వచ్చినది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఏదైతే ఆధ్యాత్మిక సిద్ధాంతం ఉందో దానిది ఇంప్లిమెంటేషన్ చేయడమే. మనం విపరీతంగా నేను అంత ధ్యాన ప్రచారం చేసి ఇంత కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఎందుకు వచ్చింది నా వంట మీద కంటే, దానికి తగ్గ జ్ఞానాన్ని తీసుకోవాలి. అప్పుడు నేను దానికి తగ్గ ఎనర్జీని కానీ, నా ఆలోచనను కానీ, నేను చేసే సేవని కానీ ఇంకా ఎక్స్టాండ్ చేసుకున్నప్పుడు నాకున్న సమస్య తగ్గుతుంది. నేను అప్పటి వరకు కరెక్టే, అప్పటి వరకు నేను చేస్తున్న సేవ అంత అద్భుతమే. కానీ నా డిజైన్ ప్రకారంగా, నా జీవిత ధ్యేయం ప్రకారంగా నేను ఇంకాస్త ఉన్నతమైన జ్ఞానంతో నిండి ఉండాలి. అలా నేను నిండి ఉండలేదు కనుక ఒక అనారోగ్యం అనేది నా సోల్ నుంచి నేను తీసుకురాబడ్డాను. ఇది కూడా ఇదంతా సోల్ డిజైనే. మన జీవిత ధ్యేయంలో ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక అడ్డంకి, భౌతికమైన అడ్డంకి అవ్వచ్చు, కుటుంబపరమైన అడ్డంకి అవ్వచ్చు, హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా సరే అధిగమించడమే ఉంది కానీ అది అడ్డంకి కాదు. అధిగమించడం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పెట్టడమే. అక్కడ సేమ్ పరిస్థితి, సేమ్ హెల్త్ ఇష్యూ మళ్ళీ వస్తుంది అంటే జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, నేను రావడానికి గల కారణం ఏంటి, అసలు నా డిజైన్ లో ఏముంది, నేను ఏం వర్క్ చేయడానికి వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చేయడానికి వస్తారు. ఒక స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉండడానికి ఒకరు వస్తే, పిరమిడ్లు కట్టడానికి ఒకరు వస్తారు, ఒకరు శాకాహార ర్యాలీలు చేయడానికి ఒకరు వస్తారు. అందరూ కరెక్టే. ఇక్కడ పలానా వాళ్ళు పలానా ఉండాలని లేదు. డాక్టర్ జిక గారు ఏం చెప్తారంటే, నీ జీవిత ధ్యేయం ఏదైతే ఉందో అదే చెయ్యి, ఇంకోటి చేయకు. అది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే పౌర్ణమి రోజుల్లో గంటల గంటల సాధన చేస్తామో మన ఇన్నర్ నుంచి వస్తుంది మెసేజ్. ఫస్ట్ నువ్వేం చేయాలనుకున్నావో ఆ మెసేజ్ వస్తుంది, దాని నుంచి ఫాలో అవడమే. కో ఇన్సిడెంట్స్, ఇన్నర్ నుంచి మెసేజ్, ధ్యాన అనుభవాలు, కళల్లో కానీ ఎన్నో డీకోడ్ చేస్తారు సార్. అలా మనకు వచ్చినటువంటి అనారోగ్యం నుంచి కూడా మనము ఆధ్యాత్మికంగా ఎంత ఎదగాలనేది ఇక్కడ జ్ఞానం ఇవ్వబడుతుంది. అది స్పిరిచువల్ టాబ్లెట్ లో ఇన్ డెప్త్ సబ్జెక్ట్. అది L1 చేసినప్పుడు ఒక్కొక్కటిగా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే అండి. సరే అయితే ఆమెకు పోయిన సంవత్సరమే ధ్యానంలోకి వచ్చిర్రు, కొత్తగా వచ్చిర్రు ధ్యానంలోకి. అయితే బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ బోన్ అరిగిపోయి ఉండేది ఆమెకి. ధ్యానంలోకి వచ్చిన నడుము పట్టి లేకుండా ఉండకపోయేది. అయితే పట్టి అవసరం లేకుండా తను పని చేసుకోగలిగింది ధ్యానం చేసుకుంటూ. ఇట్లా పొద్దున్న మధ్యాహ్నం టాబ్లెట్, రాత్రి టాబ్లెట్ లాగా ఈ ధ్యానము పొద్దున గంట, రాత్రి మధ్యాహ్నం గంట, రాత్రి గంట, ఇట్లా రోజుకి 3 గంటలు 4 గంటలు ధ్యానం చేసేటోళ్ళు. మంచిగా అయింది. ఆమె హెల్త్ కూడా చాలా బాగా అయిపోయింది. అయితే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆమె ఒక పౌర్ణమి రోజు మేము కొత్తగా శ్రీచక్ర పిరమిడ్ కట్టినాం సార్. అయితే మొన్న అయితే అందులో పౌర్ణమి ధ్యానం చేయడానికి వచ్చిర్రు ఆమె. పౌర్ణమి ధ్యానం చేసిర్రు. అప్పుడే నడుము నొప్పి స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా బయట కూర్చుందేమో, వేడి బాగుంది కదా పిరమిడ్లో అని నేను అనుకున్నా. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అయితే నాకు అనిపించింది అక్కడ ఇంకా కాసేపు ఇక్కడనే ఉండి ధ్యానం చేసుకుంటే ఆమెకు ఆ పౌర్ణమి రోజు కాబట్టి అది హీలింగ్ అవ్వడానికే వచ్చింది అని నాకు అనిపించింది. కానీ తను వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు వెళ్ళిపోయిందంటే ఒక నెల వరకు ఆమె కోలుకోలేదు. నెల తర్వాత మళ్ళా రావడం జరిగింది పిరమిడ్కి. అట్లా జరిగింది సార్. అయితే అందరి విలేజ్ కాబట్టి అవును సార్, అవును. నేను చెప్తుంది ఇది ఏంటంటే, విలేజ్ కాబట్టి అందరు అయితే చెప్పండి మేడం. ధ్యానం చేసినప్పుడు బాగున్నావు, మళ్ళీ ఎందుకు నీకు పెయిన్ వచ్చింది అనేసరికి ఆమె కూడా కొంచెం వెనుకకి అయిపోయింది. ధ్యానం చేయడం కానీ కొంచెం తగ్గించేసింది. నేను చెప్పిన నువ్వు అదే పౌర్ణమి రోజు ఇంకా కొంచెం ఎక్కువసేపు కూర్చోగలిగితే నువ్వు హీల్ అయ్యేదాన్ని, నువ్వు వెళ్ళిపోకుంటే బాగుండేది, కనీసం నాకన్నా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయినావు. పోడు ఇంకా హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు వాళ్ళు కొద్ది రోజులు, 2-3 రోజుల వరకు. హాస్పిటల్ తర్వాత వాళ్ళ కూతురు ఇంటికి
వెళ్ళిపోయింది. ఇంకా ఆమె రాలేదన్నట్టు ఇక. ఇక నాకు కూడా ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడానికి కుదరలేదు. ఆమె ఫోన్ కూడా కాంటాక్ట్ అవ్వలేదు. స్విచ్ ఆఫ్ అయింది. ఇక నేను కాంటాక్ట్ కూడా చేయలేకపోయినా. చాలా రోజులకు కలిసిన అన్నట్టు. అప్పటిదాకా ఆమె బాగా సఫర్ అయింది. ఇక అయినా ఇప్పటికి కూడా ప్రాబ్లం అనేది ఇంకా ఉంది. అదే అప్పుడప్పుడు వస్తుంది పిరమిడ్‌కి, రోజు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి రావడం జరుగుతుంది. అలా కొంచెం ఇక నమ్మకం అనేది తగ్గిందో ఏమో అని అనిపించింది నాకు గాని. సరే వాళ్ళ కర్మ వాళ్ళు ఇగ అంటే చెప్పడం మన వంతు అంతే సార్ ఇగ. వాళ్ళు చేసుడం చేయకపోవడం వాళ్ళదే కదా అని నేను వదిలేసిన సార్. ఎస్ మేడం. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ లెవెల్‌లో ఫస్ట్ అందరికీ ఎనర్జీ లెవెల్‌లో ముందు తగ్గిపోతుంది. తర్వాత నాలెడ్జ్‌ని ఎప్పుడైతే తీసుకోమో ఆ సమస్య మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోకపోతే ఏదైతే సమస్యతో వచ్చామో అది రిపీట్ అవుతుంది. మూల అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణము. ఆ మూల అజ్ఞానం నుంచి బయటికి రావడమే ఆత్మజ్ఞానము. దాన్ని తీసుకోవడమే ఏదైనా జ్ఞానం అవ్వచ్చు. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్లో ఏం చెప్తుందంటే ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ది సోల్ అని చెప్తుంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ది సోల్ ఇందాక నేను బ్యాక్ పెయిన్ కి అదే చెప్పాను. ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఆచరించినప్పుడు బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గుతుంది. అది వన్ డే వర్క్ షాప్ అనమాట. ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ది సోల్ అంటే అది వేరే సబ్జెక్టులు అండి. అలాగే ఏంటంటే ముందు నాలెడ్జ్ తీసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడు మాత్రమే హెల్త్ ఇష్యూ నుంచి బయటకు వస్తాము. అది మేడం, ఆ మేడం విషయంలో. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పెడితే ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ పిరమిడ్ లో కనీసం 6 నెలల పాటు ఉండిపోవాలి. ఎవరుంటారు? ఇంత సఫరింగ్ తో ఉన్న వాళ్ళు అక్కడ టైం పెడతారు. ఎవరైతే గంటల సాధన చేస్తారో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ప్రతిసారి మనకి ఏం చెప్పారు? పెద్ద సమస్యకి పెద్ద ధ్యానము, చిన్న సమస్యకి చిన్న ధ్యానము. అదే ఆయన చెప్పిన ఆ పదంలోనే చాలా నాలెడ్జ్ ఉంది. ఏంటి? పెద్ద సమస్య గంటల ధ్యానం. ఇందాక నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను ఒక ఆమెది. హార్ట్ బైపాస్ సర్జరీ. రోజుకి 8 గంటలు ధ్యానం చేసింది ఆవిడ. ఎలాంటి స్టేజ్ అంటే కూర్చుంటే 1 అవర్ కూడా థాట్లెస్ చేసేవాడికి. ఒక్క ఆలోచన కూడా వచ్చేది కాదు. ఆ 8 గంటల ధ్యానము పూర్తి ఇండెప్త్ ధ్యానమే కదా. మరి ఆ సర్జరీ నుంచి బయటపడిపోయింది అంటే ఎంత సాధన చేస్తే అంత వేగంగా రికవర్ అవుతారు. కనుక మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ధ్యానం చెప్పడము, అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయడము, గ్రూప్ మెడిటేషన్ చేయించడము అంతే. నెమ్మదిగా వాళ్ళు ఇటువైపు వస్తే వాళ్ళు తీసుకొచ్చి పిరమిడ్ లో ఉంచడం మన ప్రయత్నపూర్వకంగా చేయడమే. ఎందుకంటే బలవంతంగా మీరు వచ్చి ఇందులో ఉందండి అని మనం ఎవరిని ఫోర్స్ చేయలేం కదా. వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గా ఉంటే మాత్రం టైం పెట్టాలి. ఎటువంటి సంకల్పాలు లేకుండా కేవలం ధ్యానం చేయాలి. వాళ్ళ దగ్గర ధ్యానం చేయించాలి. ఓకే మేడం. ఓకే మేడం. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? చాలా శతకోటి వందనాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.